ఆల్ఫా ఆన్లైన్ తెలుగు సర్వీస్ కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసయ్య మీకు వందనాలు. త్రియేక దేవ నీకు కృతజ్ఞతలు. నాయన వాక్యమయున్న దేవుడవు రెమా నీకు వందనాలు. పలుకబడిన వాక్కువు నీకు వందనాలు. లోగో నీకు వందనాలు. అయా వ్రాయబడినటువంటి వాక్కు ప్రభువా నీకు స్తోత్రాలు. అయా నాయన భూమి ఆకాశమైన ఒకవేళ గతించిపోవునేమో కానీ నీ మాటల్లో ఒక్క పొల్లైనా తప్పిపోదు ప్రభువా. నీ మాటలు జీవమగలినవి. నీ మాటలు వెండి బంగారముల కంటే కోరదగినవయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి నాయన. అయ్యా ఈ యొక్క జూమ్ లో ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డలందరూ, మొబైల్ కాన్ఫరెన్స్ లో ఉన్న బిడ్డలు ఆయన, అదే విధంగా యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ లో వీక్షిస్తున్న వారు, మా అందరినీ మీ దయా హస్తాలకు అప్పగిస్తున్నాం. అయా ఈ యొక్క కరోనా వలన ఆయా మందిరాలు మూయబడినప్పటికీ కూడా తండ్రి మేము నీ సన్నిధిని కోల్పోకుండా మీరు మాకు కల్పించిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గృహాల్లో ఉన్నప్పటికీ కూడా ఆదివారం ఆరాధన మేము కోల్పోకుండా అయా ఇదిగో సంఘముతో సహవాసం కలిగుండి ఇలాగున ప్రార్థనలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు కోటాను కోట కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం. రండి నాయన, ఈ కొంత సమయం మాతో ఉండండి. పాటల ద్వారా మీరు మహిమను పొందుకునండి. ఆరాధనలో మీ సన్నిధిని అయా ప్రతి గృహంలో మేము అనుభవించినట్లుగా సహాయం చేయండి. అయా మేము మాత్రమే ఉన్నామనే ఆలోచన మాకు రాకుండా పరిశుద్ధాత్మదేవ మేమందరము కూడా ఇదిగో అయా మేము ఒక సంఘములోనే ఉన్నటువంటి అయా మరి ప్రభు నాయన ఆలోచన మాకు కలిగించి మేమందరము కూడా ఆత్మతో సత్యముతో యథార్థముగా నిన్ను ఘనపరిచే భాగ్యం దయచేయండి. వాక్యం అందిస్తున్న మీ సేవకులను అభిషేకించండి. వారిని మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇది ఆరాధన సమయం. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ లో ఉండాలి. ఇప్పుడు పనులు చేసుకునే టైం కాదు ఇది కనుక, ప్రార్థన అయిపోయాక మనది మళ్ళీ బైబిల్ రీడింగ్ ఉంటది కనుక అప్పుడు కావాలంటే మీరు వీడియో ఆపి వింటూ మీరు కొంత అర్జెంట్ వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ అయితే తప్పకుండా ఇది ప్రార్థన సమయం. మందిరానికి వస్తే ఎలా మందిరంలోనే కూర్చుని ఉంటామో మరి ఇది ఆన్లైన్ సర్వీస్ లో కూడా దయచేసి ప్రతి ఒక్కరు వీడియోస్ పెట్టుకోండి. ఈ సమయంలో కిరణ్ ఫ్యామిలీ వైజాగ్ నుంచి మనతో ఉన్నారు. మరొక పాట పాడి ప్రభుని స్తుతిస్తుండగా మనందరము కలిసి ప్రభుని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కనైన అవకాశం ఇచ్చిన దైవజనుల కుటుంబాన్ని బట్టి దేవుని పేరిట వందనాలు. సుగుణాల సంపన్నుడ, స్తుతిగానాల వారసుడ అని దేవుని పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మాతో పాటు మీరు కూడా ఏకీభవించి దేవునికి స్తుతి చెల్లిస్తారని వేడుకొంచున్నాం. స్తుతినాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసు
యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగం ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో యశ్వంత్ ఫ్యామిలీ ఉన్నారు మనతోటి ఆంధ్రాలో నుంచి. యశ్వంత్ కుటుంబం ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని చూపిస్తుండగా మనందరూ వెయిట్ చూద్దాం. తర్వాత కీర్తన లేఖన మరో పాట పాడడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకుంటూ ప్రభువుని మహిమపరుద్దామండి. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభు నీకే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభు నీకే కన్నీరు తుడిచావు గుండె బరువును దింపావు కళ్ళల్లో కన్నీరు తుడిచావు గుండె బరువును దింపావు ఎదను ఆదరించావు హృదయ నెమ్మదినిచ్చావు ఎదను ఆదరించావు హృదయలో నెమ్మదినిచ్చావు యెహోవా షలోమ్ ఆరాధన 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 స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభు నీకే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభు నీకే నీవొక్కడివే దేవుడవు మిగిలిగా ప్రేమించావు నీవొక్కడవే దేవుడవు మిక్కిలిగా ప్రేమించావు రక్షను నాకై కాచావు రక్షణ భాగ్యమునిచ్చావు రక్తము నాకై కాచావు రక్షణ భాగ్యమునిచ్చావు యెహోవారుని ఆరాధన 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 స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభు నీకే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభు నీకే నన్ను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థతనిచ్చావు నన్ను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థతనిచ్చావు నా తలను పైకెత్తావు నీ చిత్తము నెరవేర్చావు నా తలను పైకెత్తావు నీ చిత్తము నెరవేర్చావు యెహోవా రఫా ఆరాధన 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 స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభు నీకే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభు నీకే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే హల్లెలూయా స్తుతియు మహిమయు ఘనత ప్రభువునికి చెల్లును గాక ఆమేన్ ఆమేన్. చక్కని పాట పాడిన యశ్వంత్ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే కిరణ్ కుటుంబానికి కూడా వందనాలు. ఇందాక పాట పాడుతూ సమయంలో లేఖన కీర్తన కూడా ప్రత్యేకంగా పాట పాడుతుండగా మనందరం వేస్తున్నాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాను మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ప్రేమ శిఖరము. చేతి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే, నా మనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే, నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే, నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణమురాక, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణమురాక, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది,
అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను. పరవశించినాను మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు. ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు. ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది. అది నా ఊహకందని క్షేమ శిఖరము. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చక్కని పాట పాడిన బిడ్డలకు వందనాలు. సమూలందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధన చేద్దాం, ఘనపరుద్దాం. ప్రభుని స్తుతిద్దాం, అందరము కూడా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, మనందరము ఒక ప్రదేశంలో మరి ఏకీభవించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిజంగా దేవుని కృపను బట్టి ఈ యొక్క సదుపాయాలు దేవుడిచ్చి మరి ఈ విధంగా మనము మరి మన గృహాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధించే గొప్ప భాగ్యము, సంఘముతో సహవాసము, దేవుని వాక్యము అన్నిటినీ కూడా మరి మనకి ఈ విధంగా సమకూర్చిన దేవుని మనం గణపరుద్దాం. ప్రియ దేవుని సంగమా, మనం మందిరానికి వెళ్ళలేకపోయినా దేవుడే సంఘాన్ని మన గృహాల్లోనికి తీసుకొని వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడంటే ఈ పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉన్న మన దేవుడు. హల్లెలూయా. యేసయ్యా, ఈ భయంకరమైన పరిస్థితిలో ఎంతో మంది మరణాల గురించి మేము వింటా ఉన్నాం ప్రభా. కానీ వారికంటే మేము గొప్పవారమని కాదు నాయన. నీ కృపను బట్టే మా ఆయుష్ని పొడిగించావు, మాకు క్షేమాన్ని ఇచ్చావు, మాకు భద్రతనిచ్చావు రాజా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించుదామా అందరము కూడా. మన కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా తండ్రిని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఏమని వర్ణించగలము, ఏమని స్తుతించగలము ఆయన చేసిన మేళ్లకు అసలు ఏమిచ్చి మన రుణం తీర్చగలం. ప్రతి క్షణము ప్రతి గంట కేవలం దేవుని కృప. ప్రియ దేవుని పెట్టారా, మనం పోషింపబడుతున్నామంటే ఆయన కృప, మనం ఇలాగ మంచిగా ఉన్నామంటే ఆయన కృప. హల్లెలూయా. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది గృహాలు కోల్పోయారు, ఎంతో మంది అనేక భయంకర పరిస్థితులు గుండా వెళ్తున్నారు. మరి ఎంత ప్రేమ గల దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మన హృదయాంతరంగములో నుంచి ఒక్కసారి మనస్ఫూర్తిగా తండ్రి నీకు వందనాలని చెప్దామా. కొంతసేపు మన ఆలోచనలన్నింటినీ కూడా దేవుని వైపు కేంద్రీకరిద్దాం. దయచేసి మీ తలంపులు పక్కకు వెళ్ళనివ్వద్దు. దయచేసి ఈ పనుల్లోకి వెళ్ళొద్దు. కూర్చుందాం,
మందిరంలోనే ఉన్నామని అనుకుందాం. ఎందుకంటే సంఘం అంతా ఇప్పుడు కలిసి ఉన్నాం కనుక తప్పకుండా దేవుని సన్నిధి మనతో ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరున్న స్థలంలోనే, మీరు కూర్చున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా తండ్రిని ఘనపరచండి. యేసయ్యా నీకు వందనాలని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు, 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 యేసు నీకు వందనాలయ్యా. మా తండ్రి, మా యజమానుడా, మా రక్షకుడా, మా కాపరి నీకు వందనాలయ్యా. మా ప్రియుడా, మా స్నేహితుడా, మా మంచివాడా నీకు స్తోత్రాలు నాయన. ఉత్తముడా, ఉపకారి నీకు స్తోత్రాలయ్యా. అధిక బల సంపన్నుడా నీకు వందనాలయ్యా. వందనాలయ్యా, వందనాలు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. యేసు రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి సేరాపులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది ఆరాధింతును ఆరాధింతును అందరం పాడదాం ఆరాధింతును యేసు ఆరాధింతును రారాజువు నీవే ఆ తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కలములతో రాయగలనా కవితలతో వర్ణించగలనా కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలనా కవితలతో వర్ణించగలనా కలలతో వివరించగలనా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే ఆరాధింతున్ ఆరాధింతున్ ఆరాధింతును నిన్నే ఆరాధిద్దాం అందరము కూడా అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా కెరూబులు సెరాపులు ఆయన ఆరాధిస్తూ ఉండగా ఆయన ఘనపరుస్తూ ఉండగా 24 పెద్దల మధ్య 4 జీవుల గానములతో ఆయన కొనియాడబడుతూ ఉన్నప్పుడు ప్రియ దేవుని సంగమా మన స్థుతులు కూడా ఆయన సన్నిధికి ఇంపైన సువాసన వలె ఇంపైన ధూపము వలె హల్లెలూయా హల్లెలూయా we honor your name, O God Jesus. We praise your name, O God Father. Hallelujah. Nothing can hinder us from praising you, Lord Jesus. ఈ పరిస్థితులు నిన్ను స్తుతించకుండా మమ్మల్ని ఆపజాలవు ప్రభువా, నీకు వందనాలు అయ్యా. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్పి నీ వాక్యం చెప్తుంది. మేము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎలాగ ఉన్నా దేవా మా నాలుక నిత్యము నిన్ను స్తుతిస్తూనే ఉంటది ప్రభువా, నీకు వందనాలు. We worship you, Lord. Hallelujah, 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 hallelujah. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి స్తుతి స్తుతి. Yes, Master. దేవానికి మహిమ, యేసునికే మహిమ, యేసునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Thank you, Holy Spirit. Oh, hallelujah. ఆరాధింతురు నిన్నే ఆరాధింతురు 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 నిన్నే. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసయ్య మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, కెరూబులు సెరాపులు అయా దేవదూతలు ప్రధాన దూతలు అయా పరిశుద్ధుడు 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 అని నిత్యము నిత్యము నిన్ను కొనియాడుతూనే ఉన్నారయ్యా.
దేవా దేవా మా పాదములకు రాయి తగులకుండా నీ దూతలకు ఆజ్ఞాపించి ప్రతి క్షణము మమ్మలను కంటికి రెప్పవలే కాపాడుతున్నావు దేవా. ఈ భయంకరమైనటువంటి వైరస్ ఉన్న ఈ పరిస్థితుల్లో మాకెంతో క్షేమం ఇస్తున్నావయ్యా, ఎంతో భద్రత ఇస్తున్నావయ్యా, మమ్మల్ని పోషిస్తున్నావు దేవా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. దేవా నిన్ను స్తుతించకుండా ఉండలేకపోతున్నామయ్యా. నువ్వు చేసిన వేళకి నీకేమిచ్చినడం తీర్చగలమయ్యా. నీకు స్తోత్రాలు యేసయ్యా. దేవా మా స్తుతులపై ఆశీర్వదించండి నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని దైవ సేవకులు రెవరెండ్ సతీష్ బాబు గారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మనకు క్షేమమునిచ్చాడు. అందుని బట్టి నిజంగా ఆయనను మనం ఎంతగా ఆరాధించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం కదండి. ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడు మనల్ని ఎంతగా భద్రపరుస్తున్నాడు ఆలోచిస్తే ఆయనను ఎంతగా స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేం. భయంకరమైనటువంటి పరిస్థితులు, వ్యాధులతో మరణిస్తున్న వారు, ఆకలితో మరణిస్తున్న వారు, యాక్సిడెంట్స్ ద్వారా మరణిస్తున్న వారు, ఎన్నో రకాలుగా ప్రజలు మరణిస్తూ ఉన్నారు. కానీ దేవాతి దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మనకు క్షేమమునిచ్చాడు. హల్లెలూయా. మనం ఏదో గొప్పవారమని మంచివారమని కాదు, కానీ కేవలం ఆయన కృప. ఆమెన్. కేవలం ఆయన కృపను బట్టి మనను భద్రపరిచి ఉన్నారు. సో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరందరూ కూడా కుటుంబాలతో పాటు ప్రార్థనలో కూర్చోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మీతో పాటు బైబిల్, అదేవిధంగా నోట్బుక్, పెన్ను తీసుకోండి. తప్పకుండా బైబిల్ రెఫరెన్స్ చెబుతున్నప్పుడు తప్పకుండా మీరు రెఫరెన్స్ని చూడండి. బైబిల్ తీసి అవకాశం ఉన్న వారందరూ వీడియో పెట్టుకోండి. ఓకేనా? సంఖ్యాకాండం నంబర్స్ సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వాక్యం. 23. నంబర్స్ చాప్టర్ 11 వర్సెస్ 23. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇక్కడ ఇప్పుడు నేను చూచెదవు. చదువుతాను, చూడండి. అందరు బైబిల్ తీయండి అన్న. అలా ప్రేష్ట చదువుతుంది ఇంగ్లీష్ లో, మనం
విందా? But the Lord answered Moses, "Is the Lord arm too short? Now you will see whether or not what I say will come true for you." ఆమేన్. తెలుగులో నేను చదువుతాను, విందా. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఏంటి? యెహోవా బాహుబలము తక్కువైనదా? బాహుబలము అన్నప్పుడు ఆయన సామర్థ్యం, చేతి బలం, ఆయన శక్తి తక్కువైనదా? ఈ మాట దేవుడైనటువంటి యెహోవా మోషేతో చెప్తున్నాడు. మోషేతో యెహోవా బాహుబలం తక్కువైనదా మోషే? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచదు అన్నాడు. మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయేటువంటిది ఏంటంటే దేవుని యొక్క బాహుబలం తక్కువ అవుతుందా అనేది. అంటే దేవుని శక్తి తక్కువ అవుతుందా, దేవుని బలము తక్కువ అవుతుందా అనేది మనం ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నాం. అక్కడ పరిస్థితులు ఏంటి? ఎందుకు దేవుడు మోషేతో ఆ మాట అన్నాడు, నా శక్తి తక్కువగా ఉంటుందా, నా బలం తక్కువగా ఉంటుందా మోషే అని? ఎందుకు అనంటే ఇజ్రాయేలీలు మాంసాపేక్ష కలిగిన వారై ఏడుస్తూ ఉంటారు మోషే దగ్గరికి వచ్చి, మోషే మాంసం కావాలి మాకు. చూడండి 11వ అధ్యాయంలో 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు అని ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? మాకు ఎవరు మాంసం పెడతారు అని ఏడుస్తున్నారు. మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, వీళ్ళు ఏడుస్తున్నారు, నేనేం చేయాలి, నాకు అర్థం కావట్లేదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? చూడండి 18వ వచనం, నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటేది గనక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. అనగా మీరు మీ మధ్యనున్న యెహోవా నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితుమనుకుంటిరి. చూడండి, దేవుడు ఎందుకు ఇస్తానన్నాడు? నెల రోజులు దాదాపుగా మాంసాన్ని అంటే దేవుడు చెబుతున్నాడు. అనగా ఎందుకు ఇస్తానంటున్నాడంటే, మీరు మీ మధ్యనున్న యెహోవా నిర్లక్ష్యము చేసి, ఏంటట? దేవునిని మీరు నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమి అని మీరు అనుకుంటున్నారు. అందుకు ఏంటన్నా ఆలోచిస్తున్నారా? ఎందుకు దేవుడు మాంసం ఇస్తానన్నాడంటే, మరొకసారి చెప్తున్నా, వారు దేవుని నిర్లక్ష్య పెట్టారు. వారితో పాటు ఉన్నటువంటి దేవునిని నిర్లక్ష్య పెట్టి మేము ఐగుప్తులో ఉంటేనే మంచిగా ఉండేది అని అనుకుంటున్నారు.
అందుకు దేవుడు చెప్తున్నాడు మోషే తోటి, నేను వారికి మాంసం ఇస్తాను అని. ఇప్పుడు మోషేకి మరొక ఆలోచన వచ్చింది. అక్కడ చూడండి ఎంతమంది అని చెప్తాడంటే దేవుడే చెప్తాడు 21వ వచనంలో, అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. ఎంతమంది అండి? కాలినడక నడవగలిగిన వారే 6 లక్షల మంది. ఇక గాడిదల మీద, ఆ ఒంటెల మీద, ఆ పిల్లలు, ఎత్తుకొనబడిన పిల్లలు, ఇంక వీళ్ళందరూ ఇంకెంతమంది ఉంటారు కదా, కొన్ని లక్షల మంది, 20 లక్షల మంది అంటారు కొంతమంది 25 లక్షల మంది అంటారు. అంత మాత్రం కదా, వారితో పాటు పశువులు ఉన్నాయి కదా, వారికి నీరు కావాలి, అన్ని కావాలి కదా, ఆహారం కావాలి కదా. చూడండి ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే మోషే అంటున్నాడు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కోర్చవలనా అన్నాడు. దేవుడు యెహోవా బాహుబలము తక్కువైందా అని మోషేతో ఎందుకన్నాడంటే, మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు, నెల దినములకు సరిపడా మాంసం వారికి ఇస్తానయ్యా అనేసరికి మోషేకి అప్పుడు అర్థం కాల ఎలాగిస్తాడు అని. మోషే ఏమంటున్నాడు ఇప్పుడు? మోషే ఏమంటున్నాడంటే, దేవా ఇప్పుడు ఇన్ని లక్షల మందికి నడవగలిగిన వారు 6 లక్షల మంది, ఇంకా పిల్లలు, ముసలివారు, ఒంటెల మీద వచ్చేవారు, గుర్రాల మీద వచ్చేవారు, గాడిదల మీద వచ్చేవారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఎంత అవుతుందో నేను క్యాలిక్యులేట్ చేస్తే ఆయన అంటున్నాడు, వారు తృప్తిగా తినట్లు, చూడండి, వారు తృప్తిగా తినాలంటే వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపలేనా అంటున్నాడు. అయ్యా ఇప్పుడు నేను వీళ్ళందరూ తృప్తిగా తినాలంటే ఏం చేయాలా? మాతో పాటు ఉన్న గొర్రెలన్నిటిని చంపాలా, పశువులన్నిటినీ చంపాలా. ఇంకేమన్నాడు? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చాలా. ఇప్పుడు సముద్రంలో చేపలు ఎన్ని ఉంటే వాళ్ళు అన్ని చేపలు తీసుకురా అంటే, చూడు ఎంత జనం ఉన్నారు ఆలోచించండి నాన్న. 20 లక్షల మందికి మాంసం అంటే ఎంత ప్రయాసపడాలి ఆలోచించండి. 1000 మందికి పెళ్లి భోజనాలు పెట్టేటప్పుడు చికెన్ తేవటానికి బేకుజామున వెళ్తే 10 గంటలకు కొడతానే ఉంటారు కదా, అప్పటికి రాదు. మరి 1000 మందికే నువ్వు చికెన్ కొట్టేయటానికి ఎంత మనం కష్టపడితే, దాదాపు 20 లక్షల మందికి మాంసం ఇవ్వటానికి ఎంత కావాలో ఆలోచించండి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఊహించుకోండి. మోషే కూడా అదే ఊహించి అంటున్నాడు, అయ్యా గొర్రెల్ని పశువులు చంపాలా, సముద్రంలో చేపలన్నీ తీసుకురావాలా అని అంటున్నాడు మోషే. అంటే ఆయన ఎలా ఆలోచించాడంటే ప్రాక్టికల్ గా ఆలోచించాడు, సహజంగా ఆలోచించాడు. అయితే అప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు 23వ వచనం, అందుకు యెహోవా మోషేతో అంటున్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఏమన్నాడండి మోషే? యెహోవా బాహుబలము తక్కువైందా? దేవుని శక్తి అనేది తక్కువైంది అనుకుంటున్నావా నువ్వు? గొర్రెల్ని పశువుల్ని చేపలను తీసుకురావాలంటున్నావు కదా, యెహోవా శక్తి తక్కువైపోయిందా? నా మాట నీ వెడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవని చెప్పి మోషే బయటకు వచ్చి యెహోవా మాటలు జనులతో చెప్పి, జనుల పెద్దల్లో 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టాడు. అదొక విషయం. తర్వాత చూడండి 31వ వచనం, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను జన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. దేవుని ప్రజలు చూడండి, మోషే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా? ఓకే,
ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. మోషే ఆలోచించుంటాడా? ఎంతమంది ప్రజలకి దేవుడు ఎక్కడి నుండి ఆహారం ఇస్తాడు అని ఆలోచన చేసి ఉంటాడంటారా? ఆలోచన చేస్తే వాస్తవంగా మోషే దేవుడు ఎలాగిస్తాడో చూద్దాం అని అనుకుంటాడు. అందుకే మోషే ఏమన్నాడంటే, పశువుల్ని, గొర్రెల్ని, సముద్రంలో ఉన్న చేపలన్నీ తేవాలా, నేను కష్టపడాలా అన్నాడు. అప్పుడు దేవుడు చెబుతున్న మాట, మోషే, మనుష్యులు ఇది చేయలేరు. ఏంటి? మనుష్యులు ఇది చేయలేరు, ఇది ఇవ్వలేరు, కానీ నాకు అసాధ్యమైంది కాదయ్యా అని చెప్తూ అది చేసి చూపించాడు. యెహోవా సన్నిధి నుంచి గాలి ఒకటి వచ్చి ఆ గాలి సముద్రములో ఉన్నటువంటి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన జన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తును వాటిని పడజేస్తాడు. చూడండి, ఒక రోజు ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం 2 మూరల ఎత్తు పురేడి పెట్టలు పడేసాడంట దేవుడు. చూడండి, ఒక రోజు ప్రయాణం ఎంత, ఒక మనిషి ఒక రోజు ఎంత దూరం ప్రయాణం చేయగలరు నడిచి? కిరణ్, యశ్వంత్, ఒకసారి ఆలోచించండి. ఒక రోజు ఒక మనిషి ఎంత దూరం ఏమండి? ఎవరు మాట్లాడారు? ఐడియా లేదా? ఒక మనిషి నడుస్తూ ఒక రోజు ఎంత దూరం ప్రయాణం చేయగలడు? ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలడు? 20 కిలోమీటర్స్ వరకు అండి. 20 కిలోమీటర్లు వెళ్ళగలడా? ఓకే, సరే. అంటే ఇప్పుడు 20 కిలోమీటర్ల దూరం వరకు, అనగా శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస దాటాలి. ఇంకా దాదాపు సరిబుజ్జులు వేసుకో, అంత దూరం వరకు 2 మూరల ఎత్తున పురేడి పెట్టలకు దేవుడు పంపించే పడేసేసాడు. ఎంత సమయం పట్టింది దేవునికి? ఎంత సమయం పట్టింది? ఆయనకి పెద్ద సమయం ఏం పట్ల. నా మాట మీరు వింటున్నారా? చూడండి, ఇప్పుడు 32వ వచనం, కావున జనుల దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరలను కూర్చుకొని చుండిరి. ఏం చేశారు? ఆ రోజు, ఆ రాత్రి, ఆ మరుసటి రోజు ఉదయం కూడా ఈ పురేడి పెట్టలను కూర్చుకోవడం సరిపోయింది వీళ్ళకి. ఎంత మాంసాపేక్ష చూడండి వీళ్ళకి. దేవుడు చెప్పాడుగా, 4 రోజులు తినటానికి వీళ్ళకి ఇస్తానన్నాడుగా. వీళ్ళకి ఎందుకు ఇంత ప్రశ్న, ఇంత ఆశ? ఆ రోజు సరిపడా తింటే కూర్చుకుంటే అయిపోయింది కదా. ఆ రోజంతా కూర్చుకుంటాను. ఒకసారి ఆలోచించండి, ఆ రోజంతా కూడా వాళ్ళు ఆ పురేడి పెట్టలు తీసుకొచ్చారంటే రోజుకి ఎంత మాంసం తెచ్చుకొని ఉంటారు ఇంట్లోకి? ఒక ఉదయం, ఒక రాత్రి, మరొక రోజు, మొత్తం 36 గంటలు 36 గంటలు సమకూర్చారంట. ఎంత సమకూర్చుకుంటారు మోసం వాళ్ళు? దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి ఎంత మాంసాపేక్ష కలిగి ఉన్నారా అనేది. అవునా? ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజు ఉదయం దేవుడు పరిశుద్ధాత్మ చెప్పన్న మాట ఏంటంటే, ఓకే, కిరణ్ అంచనా ప్రకారం 300 కేజీలు. సరే, మనం ఆలోచన చేద్దాం. సహజంగా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, అంత మాంసాన్ని ఒక మనిషి ఒక రాత్రిలో లేకుంటే కొంత సమయం సమకూర్చగలడా? అన్ని లక్షల మందికి అంత మాంసాన్ని మనది ఎన్ని వేల కేజీలు అయి ఉంటుందో.
20 లక్షల మందికి, లేకపోతే దాదాపు తీసేయండి 10 లక్షల మంది పెద్దోళ్ళు అనుకో, 10 లక్షల మందికి ఆ మాంసం తినడానికి ఎన్ని కేజీలు పడుతుంది ఏమండి? 1000 మందికి 100 కేజీలు పెడుతున్నాం ఇప్పుడు మనం అంటే ఎక్కువ తింటలేదండి. ఇజ్రాయేలీలు బాగా తింటారు వాళ్ళు ఇంకా మాంసం, మనలాగా కాదు, ఒక్కోళ్ళు కేజీ తినొచ్చు. మరి అంత బలం ఉందంటే మరి ఎట్లా అనుకున్నారు మీరు? తర్వాత మీరు చదవండి, వాళ్ళు పచ్చి మాంసాన్ని తిన్నారు, పశువులు తింటా వచ్చారు, ఆ జంతువులు గొర్రెలు తింటా వచ్చారు. అంటే ఎన్నో లక్షల కేజీల మాంసాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఏం తెలియపరుస్తున్నాడంటే దేవుడు, మనుష్యులు మనకు సరిపడా ఇవ్వలేరు, మనుషులు ఇవ్వలేరని చెప్పి దేవుడు ఇవ్వలేడని కాదు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఈరోజు దేవుడు చెప్పేది. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, అంత డబ్బున్న వాళ్ళే డబ్బు ఇవ్వలేకపోయారండి, ఇంకెవరు ఇవ్వగలరండి అంటారు. సహాయం చేసే మనసున్న వాళ్ళే సహాయం చేయలేకపోయారండి, ఎవరు సహాయం చేయగలరండి అంటారు. అంటే మనం ఆలోచించవలసింది దేనికి, ఎవరినంటే దేవుని ఆలోచించాలి, దేవుని శక్తిని. మనుషులు ఇవ్వలేకపోవచ్చు, రాజకీయ నాయకులు ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు ఇవ్వలేడా? నాన్న దేవుడు ఇవ్వలేడా? హల్లెలూయా, దేవుడు తప్పకుండా ఇవ్వగలడు. ఇప్పుడు చూడండి, కొన్ని దేశాలలో ఆహారం లేక అల్లాడుతూ ఉన్నారు, ఆహారం లేక. దేవుడు ఇవ్వలేడా? దేవుని శక్తి తక్కువైపోయిందా? ఇవ్వగలడు కదా ఆయన, ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది? మరి ఆయన వైపు చూడాలి. ఎలాగిస్తాడయ్యా అంటే, ఇక్కడ మోషే కూడా అదే అనుకున్నాడు, ఎంతమందికి నువ్వు ఎలాగిస్తావే మాంసం అన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులకి మాంసం ఇచ్చాడు, పురేడు పిట్టలను పంపించాడు. మన ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటాయి. మనుషులంగా మనం వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. దేవుడు ఎలా చేస్తాడేమో, దేవుడు ఈ విధంగా ఇస్తాడేమో, లేకుంటే ఫలాని వారి ద్వారా ఇప్పిస్తాడేమో అని మన ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే ఒకటేంటంటే, దేవుడు ఏదైనా ఇవ్వగలడని నమ్మాలి, అది ముఖ్యం. ఈరోజు దేవుడు చెప్పాడు, అది దేవుని శక్తి తక్కువేం కాలేదు. నీకు అవసరమైంది ఏదైనా ఆయన ఇవ్వటానికి సామర్థ్యము కలిగిన వాడు. ఇప్పుడు సపోజ్ ఈ కరోనా పరిస్థితుల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. ఒక విషయం మనం అడుగుదాం, మనం ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు వారిని స్వస్థపరచలేడా? అయినా స్వస్థపరచగలడు ఆయన. కానీ ఆయన ఎవరిని స్వస్థపరుస్తాడో వారినే స్వస్థపరుస్తాడు. ఇందాక రోమపత్రిక చదువుతున్నాం కదా, యాకోబు ఏశావు గురించి పౌలు గారు చక్కని మాట రాస్తాడు దేవుని గురించి. దేవుడు ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరిస్తాడు అని చెప్తాడు కదా, అది ఆయన ఇష్టం. అదేవిధంగా ఆయన బ్రతికించాలనుకున్న వారిని బ్రతికిస్తాడు, మరి ఆయన తీసుకోవాలనుకున్న వారు తీసుకుంటాడు. ఆయన పోషించాలనుకున్న వారిని పోషిస్తాడు, ఆకలితో ఉండాలనుకున్న వారిని ఆకలితో ఉంచుతాడు. అయితే ఈ రోజు దేవుడు చెప్పేటి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తే ఏంటంటే, దేవుని యొక్క శక్తి తక్కువ కాదు. హల్లెలూయా, ఆమేన్. నీ జీవితంలో నీకు అవసరమైనటువంటిది అది ఏదైనా, ఎంత పెద్దదైనా, ఎవరు ఇవ్వలేనిదైనా దేవుడు ఇవ్వటానికి శక్తి కలిగిన వాడు. మొట్టమొదటి విషయం అది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాకు వాగ్దానం చేశాడు. 2015 సంవత్సరంలో 10 ఎకరాల పొలం ఇస్తానన్నాడు, 10 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు, 10,000 మంది బట్టి మందిరం ఇస్తానన్నాడు,
గొప్ప సామాగ్రితో కూడిన మేడ గదిస్తానన్నాడు, కారు ఇస్తానన్నాడు. మమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా దేవుడు పరిచయలో వాడుకుంటానన్నాడు. ఈ మాటలు చాలా మందికి చెప్పినప్పుడు లాజిక్ గా అడిగారు అనమాట. 10 ఎకరాల పొలమా, ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మీ యొక్క మీరున్న ప్రాంతంలో 10 ఎకరాలు పొలం ఉందా అని అడిగారు. మరి కొంతమంది మీ స్తోమత ఏంటి, మిమ్మల్ని దేవుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకోవటం ఏంది అన్నారు. అంటే మనుషులు ఏం చేస్తారు, వాళ్ళ జ్ఞానమునకు తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేస్తారు. అవునా కాదా? కానీ దేవుడు ఇవ్వదలిస్తే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అదే అంటున్నాడు మోషే, యెహోవా బాహుబలం తక్కువైపోయింది అనుకుంటున్నావా? నేను ఇవ్వలేను అనుకుంటున్నావా? అంతమందికి భోజనాన్ని, ఎంతమందికి మాంసాన్ని ఇవ్వలేను అనుకుంటున్నావా? ఇస్తాను మోషే, చూడు ఈ రాత్రి అని చెప్పాడు. ఆ రాత్రి దేవుడు కార్యం చేసి అందరు ఆశ్చర్యపోయేటట్లుగా చేశాడు. ఈ రోజు కూడా దేవుడు నీతో చెప్పే మాట ఏంటంటే, నా ప్రియ దేవుని ప్రజలారా, నీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా నీకు అవసరమైంది, అది చిన్నదైనా పెద్దదైనా నీకు ఇవ్వగలడు. అయ్యా నేను ఫలాని వాళ్ళ మీద ఆధారపడ్డానయ్యా, వాళ్ళు నన్ను మోసం చేశారయ్యా, నాకు ఇవ్వలేదయ్యా, ఇక నాకు వాళ్ళు లేకపోతే ఇంకెవరు ఈనట్టేనయ్యా, నాకు ఇక రాదయ్యా అంటే నీ దేవుడు నువ్వు మర్చిపోయావా? ఆయన నీకు ఇవ్వలేడా? ఆయన నీకు సహాయం చేయలేడా? నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని శక్తి ఎంత తక్కువ కాలేదు. మనుషులు ఒకవేళ మనకి ఇవ్వలేకపోవచ్చు, వారికి సాధ్యము కాకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన శక్తి తక్కువగా ఏమి లేదు, ఆయన బలం తక్కువ ఏమి లేదు. ఆయన నీకు అన్ని ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు అన్ని ఇవ్వగలిగిన వాడు, సమృద్ధైన ఆహారం ఇవ్వగలిగిన వాడు. ఇది చూడండి ఇంకో మాట, అయ్యా అది పాత నిబంధనలో జరిగింది కదా, కొత్త నిబంధనలో ఎక్కడ జరిగిందయ్యా అని మనం అనుకోవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం. ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. చాలమ్మా చాలు. చూడండి ఇక్కడ కూడా 5,000 మంది పురుషులు ఉన్నారని ఉంది. మరి స్త్రీలు పిల్లలు కలిపి ఎంతమంది ఉంటారో మన క్యాల్కులేషన్ ప్రకారం 25,000 మంది అంటారు కొంతమంది. వాళ్ళకి తినటానికి ఆహారం లేదు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లవాడి దగ్గర ఉంటాయి. అవి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఈ ఫిలిప్ చూడండి ఏమంటున్నాడు. ఫిలిప్ ఏమంటున్నాడంటే, అవి తీసుకురాక మునిపోయిన యేసయ్య అన్నాడు, ఫిలిప్పు వీరు భోజనం చేయటానికి ఆహారం మీరే పెట్టాలయ్యా అంటే ఫిలిప్ అంటాడు, అయ్యా ఎక్కడి నుంచి తీసుకురావాలయ్యా భోజనం అంటున్నాడు. ఏంటి, ఎంతమందికి ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, లేదు మీరే భోజనం పెట్టాలన్నప్పుడు 7వ వచనం ఫిలిప్ అంటాడు, వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. ఒక దేనారు ఇంచుమించు ₹100, అంటే 100 రూపాయల రొట్టెలు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే ఈ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు. ఏమండి, 100 రూపాయలు అంటే 100 అని మీరు అనుకోబాకండి. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే మరి ఈ రోజుల్లో లక్షల రూపాయలతో సమానం. అంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి ప్రభు అన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. తర్వాత ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకొస్తారు.
ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే ఆహారమే సరిపోదన్నటువంటి ఆ సమయంలో 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి సరిపోతాయండి? సరిపోతాయి ఎవరికన్నా? ఎవరికి సరిపో. మరి యేసయ్య ఏం చేశాడు? ఆయన శక్తి చూడండి ఇక్కడ. అంటే మనం మెయిన్ జ్ఞాపకం చేసుకున్న దేవుని శక్తి. యేసయ్య ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించమని చెప్పాడు. అంతే. ఏమైపోయినాయి 5 రొట్టెలు 2 చేపలు? 5,000 మంది తిని సంతృప్తిగా తిని ఇంకా మిగిలేటట్లుగా అయిపోయింది. అంటే దేవుని శక్తి తక్కువ అయిపోయిందండి. ఇజ్రాయెల్ దినాల్లో మాంసం ఇచ్చిన దేవుడు లక్షల మందికి, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు 1000 మందికి 5 రొట్టెలు 2 చేపల్ని ఆశ్రయించి తృప్తిగా తినేటట్లు చేసిన దేవుడు ఈ రోజున మన ఆహారాన్ని దీవించలేడా? మనం కలిగినటువంటిది ఆహారం కొంచెమే. అయితే ప్రభు సన్నిధిలో, ప్రభు నా దగ్గర ఉంది ఇదే కొంచెం ఆహారం ఉంది, మీరు ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, ఈ ఆహారాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆహారాన్ని ఆశ్రయించలేడా? దీవించలేడా అండి? ఎందుకు దీవించడు? సమృద్ధిని కలిగిస్తాడు దేవుడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఆయన శక్తి కలిగిన వాడు కదా. మనం అవసరంలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆహారాన్ని పంపిస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆయన శక్తి తక్కువేమి కాదు అని చెప్తున్నాను. మేము ఆకలితో చచ్చిపోవాలండి. ఎందుకు చచ్చిపోవాలి నువ్వు ఆకలితో? ప్రార్థన చేస్తే యేసు ఆహారాన్ని పంపిస్తాడు నీకు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీకు ఆహారాన్ని పంపిస్తాడు. ఆయన ఆకలితో ఉండనివ్వడు. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు, పొట్టులో కూర్చుకొనువు, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడని యేసయ్య చెప్పినప్పుడు మరి మనల్ని ఎలాగ ఆకలితో ఉంచుతాడు ఆయన? ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? దేవుని పైన ఆధారపడేటువంటి వారి గురించి చెప్పబడతా ఉంది. దేవుని పైన ఆధారపడకుండా సొంత ఆలోచనల ప్రకారం వెళ్తూ దొరికినప్పుడు తింటా, దొరకనప్పుడు ఏడుస్తుండే వారి గురించి కాదు. దేవుని పైన ఆధారపడేటువంటి వారి గురించి చెప్పబడుతున్న మాటలు ఇవన్నీ కూడా. దేవుని శక్తి తక్కువ కాలేదు. నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి, నీకు సమృద్ధైన ఆహారాన్ని ఇవ్వటానికి దేవుని శక్తి తక్కువ కాలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే చావునకు సిద్ధమైన వారిని బ్రతికించడం ఆయనకి సాధ్యమే. చచ్చిపోవడానికి సిద్ధమైపోయారు. సిద్ధమవటం దాని అర్థం ఆత్మహత్య చేసుకోవడం గురించి కాదు ఇక్కడ చెప్తుంది. అనారోగ్యం వచ్చి ఇక కొన్ని రోజులు లేకుండా కొన్ని గంటలు చచ్చిపోతారు. అయినా దేవుడు అటువారిని బ్రతికించగలడు. ఆయనకి ఆ సామర్థ్యం ఉంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 47వ వచనంలో, యేసు యోర్దాను నుండి గలిలయకు వచ్చునని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచని వేడుకొనెను. ఒక ప్రధాని తన కుమారుడు అనారోగ్యం వచ్చి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి చూస్తున్నాడు, అయ్యా నా కుమారుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు, అనారోగ్యం వచ్చింది, దయచేసి నువ్వు వచ్చి నా కుమారుడు బాగు చేయని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడతాడు అన్నాడు. అదేవిధంగా యేసయ్య చెప్పినట్లుగా ఆ కుమారుడు బాగుపడ్డాడు. అందరూ అనుకున్నారు చచ్చిపోతాడు ఆ బిడ్డ, చచ్చిపోతాడు చచ్చిపోతాడు చచ్చిపోతాడు. ఈ రోజుల్లో కరోనాకి ఏ విధంగా మెడిసిన్ లేదో అప్పుడు కూడా కొన్ని వ్యాధులకు మెడిసిన్లు లేవు. కొన్ని వ్యాధులు వస్తే చచ్చిపోవాల్సిందే. ఇందాక అది అపోస్తుల కార్యాలు చదువుతున్నాం కదా, నేను చెప్పినది కొన్ని అండర్లైన్ చేసుకున్నానని.
చూడండి అపోస్తుల కార్యాల్లో 28వ అధ్యాయం వచ్చిన చదవండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం వచ్చిన. అప్పుడు పుప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చూడండి చేసి 28. ఓకే, రైట్. ప్రార్థన అప్పుడు చేసి పుప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి, నాకు తెలిసి అప్పటికి ఈ రోగం ఎటువంటి రోగం? జ్వరము, రక్తభేది అంటే రక్త విరోచనాలు, అంతేనా? ఇప్పుడు చూడండి, జ్వరము, వాంతులు, విరోచనాలు అయిపోతున్నాయి అనుకోండి, కరోనా, దూరంగా ఉండండి, వాడిని హాస్పిటల్లో వేసేయండి, వాడు బ్రతుకుతాడులే చెప్పలేం. చూడండి, టెక్నాలజీ పెరిగేటువంటి ఈ రోజులోనే జ్వరం, వాంతులు, విరోచనాలు అయిపోతేనే మనం భయపడిపోతున్నాం కదా. మరి అసలు టెక్నాలజీయే లేనటువంటి దినాల్లో, అది కూడా ఒక ద్వీపం, ఆ ద్వీపంలో అతను తీవ్ర జ్వరం చేత, రక్తభేది, రక్త విరోచనాల చేత బాధపడుతున్నాడు. అంటే ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి నాన్న? చచ్చిపోయే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి. అయితే ఏం జరిగింది అక్కడ? పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతుల నుంచి స్వస్థపరిచెను. హల్లెలూయా. ఏం జరిగింది? పౌలు ప్రార్థన చేసినప్పుడు ఆ జ్వరం విడిచిపోయింది, ఆ రక్త విరోచనాలు కట్టబడ్డాయి, ఆయన స్వస్థపరచబడ్డాడు. అంటే చావటానికి సిద్ధమైపోతున్నటువంటి వారిని కూడా యేసయ్య కనికరించి బ్రతికించగలడు. కొంతమంది డిసైడ్ అయిపోతారు, ఇక మేము చచ్చిపోతాము, మాకు ఈ అనారోగ్యం వచ్చింది, ఇక మేము చచ్చిపోతామని. దేవుడిని బ్రతికించగలడని మర్చిపోవద్దు. నాకు వచ్చిన ఈ అనారోగ్యానికి మెడిసిన్ లేదు, నా దగ్గర చూపించుకోవడానికి డబ్బు లేదు కనుక ఇక నేను చచ్చిపోతాను అని కొంతమంది డిసైడ్ అయిపోతారు. నీ స్తోమతం చూసుకున్నావు, మెడిసిన్ లేదని చూసుకున్నావు, డబ్బు లేదని చూసుకున్నావు, కానీ దేవుడు ఉన్నాడా లేదని చూసుకోవట్లేదా? ఏమండి, కొంతమంది ఇదే చూసుకుంటారు, నా దగ్గర డబ్బు లేదండి, ఏదైనా నాకు ఇప్పుడు అనారోగ్యం వస్తే నేను చచ్చిపోవటమేనండి, ఇంకోటి నన్ను చూసుకునే వాళ్ళు కూడా లేరండి, చచ్చిపోవాల్సిందేనండి. అంటే నువ్వు డబ్బు ఉంటే బ్రతుకుతా అనుకుంటున్నావు, నిన్ను చూసుకునేవారంటే బ్రతుకుతాను అనుకుంటున్నావు, కానీ దేవుడు లేకపోతే నువ్వు బ్రతుకుతావా? దేవుడు లేకపోతే జీవించగలమా? దేవుడు లేకపోతే, దేవుడు మనం బ్రతికించకపోతే డబ్బున్నా మనం బ్రతకలేం, మనల్ని మంచిగా చూసుకునేవారన్నా బ్రతకలేం, మంచి మెడిసిన్ ఉన్నా కూడా బ్రతకలేం. మొన్న న్యూస్ పేపర్లో వచ్చింది, ఒక రాజకీయ నాయకురాలు, తన భర్త, ఇద్దరు కూడా కరోనాతో చచ్చిపోయారు. మళ్ళీ ఇద్దరు వ్యాక్సిన్ 2 డోసులు వేయించుకున్నారంట. వ్యాక్సిన్ 2 డోసులు వేయించుకున్న వారే ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలకు కూడా కరోనా తోటి సీరియస్ హాస్పిటల్ ఉందని మొన్న పేపర్లో వేశారు. డబ్బుంది, వైద్యం చేస్తున్నారు, వ్యాక్సిన్ వేయించుకున్నారు, కానీ మరణించారు. నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, చాలాసార్లు మన ధైర్యం ఏంటంటే, నేను వ్యాక్సిన్ వేయించుకున్నా, నాకే అనారోగ్యం రాదు అనే ధైర్యం కొంతమందికి. అంటే దేవుడు ఉన్నాడని ధైర్యం కాదు, వ్యాక్సిన్ వేయించుకున్నాను కనుక నాకు ధైర్యం అని కొంతమందికి. ఏమండి, కొంతమంది నాకేమి లక్షల రూపాయలు ఉన్నాయి, ఏదైనా అనారోగ్యం వచ్చినా మంచి హాస్పిటల్లో చూపించుకోగలను అనే ధైర్యం కొంతమందికి. అంటే దేవుడు ఉన్నాడు అనే ధైర్యం కాదు. నాకేమి ఆరోగ్యం బాగాలేకపోయినా నన్ను బాగా మంచిగా చూసుకునేవారు నాకున్నారనే ధైర్యం కొంతమందికి. దేవుడు నాకున్నాడనే ధైర్యం కాదు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ చెప్పంటున్న మాట ఏంటంటే, నీవు కలిగి ఉండవలసినటువంటి ధైర్యం నీకున్నటువంటి డబ్బును బట్టి, నిన్ను బాగా చూసుకుంటారనేటువంటి పిల్లలను బట్టో, బంధువులను బట్టో, లేకపోతే నేను 2 డోసులు వేయించుకున్నాననే దాన్ని బట్టో ధైర్యం ఉండొద్దని చెబుతున్నాడు దేవుడు.
ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి? నన్ను తప్పించగలిగినటువంటి దేవుడు నాకున్నాడు అనే ధైర్యం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. నన్ను కాపాడగలిగేటువంటి దేవుడు నాకున్నాడు అనే ధైర్యం నువ్వు నేను కలిగి ఉండాలి. ఎటువంటి బలహీనత వచ్చినా ఆ బలహీనతలో నుంచి నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం నువ్వు నేను కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ చనిపోవటం దేవుని చిత్తం అయితే చనిపోవటానికి సిద్ధంగా ఉండాలి. ఏదేమైనా ప్రభు బ్రతికినా నీ ఇష్టమే, చచ్చిపోయినా నీ ఇష్టమే, దేనికైనా సిద్ధమే అన్నట్లుగా ఉండగలగాలి. దేవుడు నాకు అన్యాయము చేయడు అని మనం కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. నా ప్రియ దేవుని ప్రజలారా, మొట్టమొదటిది దేవుని బలం తక్కువ కాలేదు నీకు అవసరమైన ఆహారాన్ని ఇవ్వటానికి. ఈ పరిస్థితుల్లో నాకెవరు భోజనం పెడతారండి? ఉద్యోగాలు లేవు, పనులు లేవు, ఎవరు నన్ను పోషిస్తారండి? నీవు చూడవలసింది దేవుని వైపు చూడు. మోషే అన్నాడు, పశువులు చంపాలా, చేపలను తేవాలా అని. నువ్వు కూడా అనుకోవచ్చు, నేను ఏ పనికి వెళ్తే నేను ఎప్పుడు పోషించబడతాను, ఎవరు నాకు సహాయం చేస్తారని. కీర్తనకాడు అంటున్నాడు, కొండల వైపు నా కనుడెత్తుచున్నాను, 120 కీర్తన, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశం నుంచి యెహోవా ఎదుట నాకు సహాయం కలుగుతుంది. ఎస్, మనం చూడవలసినది దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన శక్తిలో లోపం లేదు. ఆనాడు ఇజ్రాయెల్ని పోషించిన దేవుడు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి సమృద్ధిగా తినగలిగేటువంటిగా దీవించిన దేవుడు ఈ రోజున కూడా నీ ఇంట్లో ఉన్న ఆ రైస్ దేవుడు దీవిస్తాడు, ఆ నూనెను దీవిస్తాడు, ఆ ఉప్పు, కారం, పసుపు లేకుంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నిటిని కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడు మనకు గత నెలలో చెప్పిన వాక్యం గుర్తుండగా ఈ నెలలోనే సరుకులు అయిపోబోయే లోపే దేవుడు మన సరుకు పంపిస్తాడు. అంతే కదా, దేవుడు మనం చెప్పింది. నీకు వచ్చిన శాలరీ అయిపోబోయే లోపే దేవుడు నీకు శాలరీ ఇస్తాడు. నిన్ను కరువులో ఉంచడాయన, నిన్ను ఇబ్బందిలో ఉంచడాయన. అయితే నువ్వు ఎవరి వైపు చూస్తావంటే దేవుని వైపు చూడు. నువ్వు దేవుని వైపు చూడు, ఆయన నీ అవసరత తీరుస్తాడు. రెండవది, ప్రాణాపాయ పరిస్థితుల్లో చూడడానికి తప్పించగలడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నీవు నమ్మాల్సింది 2 డోసులు వేసుకున్నాను కనుక నాకేం కాదని కాదు. డోసుల మీద కాదు నువ్వు నమ్మకం ఉంచాల్సింది. డోసులు వేసుకున్న వాళ్ళు చచ్చిపోయారు. డబ్బు మీద కాదు నమ్మకం ఉంచవలసింది. మంచి హాస్పిటల్ మీద కాదు నమ్మకం ఉంచవలసింది. మంచి వైద్యులని కాదు నమ్మకం ఉంచవలసింది. దేవుని మీద నమ్మకం ఉంచు. నీవు బ్రతకడం దైవ చిత్తం అయితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఒకవేళ అనారోగ్యం వస్తే ఆ టయానికి దేవుడే అన్ని సమకూర్చి పెట్టేస్తాడు. ఆమేన్. అన్ని సమకూరుస్తాడు, అద్భుతంగా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతే, దేవునికి అసాధ్యమైంది ఏం కాదు. అదే నేను చెప్తున్నాను. అనారోగ్యం వచ్చిన ఆ అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరచగలిగిన వాడు. మూడవది, ఎటువంటి వారినైనా మార్చగలిగినటువంటి వాడు దేవుడు. మనకందరికీ తెలిసింది, అపోస్తలుల కార్యాలు చదువుకున్న 9వ అధ్యాయంలో పౌలు గారి గురించి రాయబడుతుంది కదా. పౌలు గారు మనుషులను, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిన వారిని చంపడానికి వెళుతున్నాడు. అందరూ భయపడిపోతున్నారు. పౌలు గారు భయంకరమైనటువంటి కోపంతో, రౌద్రంతో నిండిన వ్యక్తిగా ఉన్నాడు. అందరూ అనుకున్నారు వీడు మారడు, వీడు మారడు, వీడు మారడు అనుకున్నారు. కానీ యేసయ్య ఏం చేశాడు? సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చాడు. ఆమేన్. శక్తి ఉందా లేదా దేవునికి? మార్చగల శక్తి. ఎస్. నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో ఎంత కరుడుగట్టినటువంటి హృదయాలు కలిగిన వారున్నా నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు తగిన సమయంలో వారికి రక్షణ దయచేస్తాడు, వారికి మారు మనసును కలుగు చేస్తాడు. ఆమేన్. అయితే ఏం చేయాలి? అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి.
రాష్ట్రంలో, దేశంలో మనం చూస్తున్నాం, వింటున్న భయంకరమైన ప్రజలు. అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అటువంటి వారిని రక్షిస్తాడు. అటువంటి వారితో మాట్లాడతారు. భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, ఏసన్న గారు ఏంటి, వీళ్ళందరూ కూడా దేవుడు రక్షించుకోలేదా? సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ చింపి కాల్చివేసిన వ్యక్తి కదా, దేవుడు రక్షించుకున్నాడు కదా. ఏమండి, ఆరోగ్యమూర్తి గారు బైబిల్లో తప్పులు ఏమన్నా ఉన్నాయేమోనని కనిపెట్టాలని ప్రయత్నం చేసిన వ్యక్తిని ఆ బైబిల్ ద్వారానే రక్షించుకున్నాడు కదా యేసయ్య. ఇంకా ఎంతో మంది రౌడీలు, హత్యలు చేసినటువంటి వారిని దేవుడు రక్షించుకున్నాడు కదా, మార్చుకున్నాడు కదా, మోసగాళ్ళని మార్చాడు కదా. మరి ఆయనకి శక్తి లేదా మార్పు, వారిలో మార్పు తీసుకురావడానికి ఉంది. ఒకవేళ నీ మాటలు, నా మాటలు వారికి వారిలో మార్పు తీసుకురాలేకపోవచ్చు, కానీ ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు వారి జీవితాల మార్పు తీసుకురాగలడు. హల్లెలూయా. కనుక వారు మారని వదిలిపెట్టక వారిని మార్చగలిగిన దేవునికి ప్రార్థన చేయి. ఆమేన్. నేను ఎన్నో సంవత్సరాలు చదువుతున్నానని మారట్లేదు, దేవునికి అప్పగించు, దేవుడు మారుస్తాడు ఒకానొక రోజు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పుకున్నాం ఈ రోజున. దేవుని శక్తి తక్కువ కాల, దేనిలో నీకు అవసరమైన ఆహారాన్ని ఇవ్వటంలో ఆయనకి శక్తి తక్కువ కాలేదు. రెండవది, అనారోగ్యం స్వస్థపరచడంలో ఆయన శక్తి తక్కువ కాలేదు. మూడవది, రక్షణ లేని వారు రక్షించడంలో ఆయన శక్తి తక్కువ కాలేదు. ప్రైజ్ ది లార్డ్. సేవకులు మార్చలేకపోవచ్చు, కానీ దేవుడు మార్చగలడు. కొంతమంది అంటారు, నేను చెప్పిన వాక్యం విని చాలా మంది రక్షించబడ్డారండి, వీడు మాత్రం వినటలేదండి అని. అక్కడ వాడు మారింది నీ మాటలను బట్టి కాదు, నీ ద్వారా దేవుడు నిన్ను వాడుకొని అక్కడ ఆ వ్యక్తిని మార్చుకున్నాడు, అంతే. అంతే తప్ప మన గొప్పతనం ఏమి లేదు. మనం పాత్రలుగా దేవుడు వాడుకున్నాడు మనల్ని, మన ద్వారా వాళ్ళ దేవుడు రక్షించుకున్నాడు, అంతే. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవాతి దేవుడు ఆయన సమయంలో తప్పకుండా ప్రజలను మార్పు తీసుకొస్తాడు ప్రజలలో. అయితే నీవు నేనేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. విసుకక ప్రార్థన చెయ్యాలి, విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. ఇక వాళ్ళు మారరు అని అనకూడదు. ఎందుకు మారరు? తప్పకుండా మారతారు. ఎందుకు ఎవరు మార్చేది? యేసయ్య మారుస్తాడు. పౌలు గారిని మార్చాడు యేసయ్య, పేతురుని మార్చాడు యేసయ్య, ఎంతో మందిని మార్చాడు యేసయ్య. జక్కయ్యను మార్చాడు, జక్కయ్య మారిపోయాడు. ఏమండి, మరి నీ తెలిసిన వారు కూడా, కరుడు కట్టిన హృదయాలు కలిగిన వారు కూడా, బండలాంటి హృదయాలు కలిగి కూడా యేసయ్య మారుస్తాడు. అది ఆయన మారుస్తాడు, మనం కాదు. మన దేవుడు వాడుకుంటాడు. ఆ సమయానికి వాడుకొని దేవుడు వారి జీవితంలో రక్షణ కార్యం జరిగిస్తాడు. కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దేవుడు చూస్తున్న మాట, దేవుని శక్తి తక్కువ కాలేదు. అది ఈరోజు మన ప్రాముఖ్యమైన అంశం. యెహోవా శక్తి తక్కువ కాలేదు. దేనికి? నిన్ను పోషించడానికి ఆయన శక్తి తక్కువ కాల, నిన్ను బాగు చేయడానికి ఆయన శక్తి తక్కువ కాల, ప్రజలు రక్షించడానికి ఆ శక్తి తక్కువ కాల. ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు నా ప్రియ దేవుని ప్రజలారా ప్రార్థన చేద్దాం. ఆయన నిన్ను పోషించడానికి సమర్థత కలిగిన వాడు, ఆయన నిన్ను బాగు చేయడానికి శక్తి కలిగిన వాడు, ఆయన రక్షణ లేని వారు రక్షణ ఇవ్వటానికి శక్తి కలిగిన వాడు. మనుషుల వల్ల కాకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యం కాదు. ఒకవేళ నువ్వు పని లేక నువ్వు బాధపడుతుండొచ్చు, కానీ దేవుడు నిన్ను పోషించిన సమర్థత కలిగిన వాడు. అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు, కానీ యేసయ్య నిన్ను స్వస్థపరచడానికి సమర్థత శక్తి కలిగిన వాడు. ఈ కుటుంబంలో రక్షణ లేని వారు ఉండొచ్చు, కానీ యేసయ్య వారిని రక్షించడానికి శక్తి కలిగిన వాడు. ప్రార్థన చేయి సమయంలో, ప్రార్థన చేయి. కొన్ని నిమిషాలు ఎవరికొరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించండి. ఒకవేళ నీవు ఆహార విషయంలో ఇబ్బంది పడుతున్నావా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా,
అయితే ఈ రోజు యేసునితో మాట్లాడాడు. ఇజ్రాయెల్ పోషించినట్లుగా ఆయన నిన్ను పోషించబోతున్నాడు. 5 రొట్టెల చేపలను ఆశ్రయించినట్లుగా నీ ఇంట్లో ఉన్న వాటిని ఆశ్రయించబోతున్నాడమ్మా. నువ్వేం దిగులు పడబాక, ఆయన నిన్ను పోషిస్తాడు. ఆయన నిన్ను పోషిస్తాడు. ఆకలితో నిన్ను ఉంచడు. నీ పిల్లల్ని ఆకలితో ఉంచడు. నీ కుటుంబాన్ని ఆకలితో ఉంచడు. ఆయన వైపు చూడు. ఆయన వైపు చూసిన వారిని ఎవరిని కూడా ఆయన ఆకలితో ఉంచలేదు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావా, నా యేసయ్య నిన్ను స్వస్థపరచగలిగిన వాడు. భయపడుతున్నావా అని, దీని మెడిసిన్ కూడా లేదంటండి, నన్ను చూసుకునేవారు కూడా ఎవరు లేరండి అని, నీకెవరు లేకపోవచ్చు, యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నేను చూసుకునేవాడిని ఆయన పంపిస్తాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ ప్రాణాపాయ పరిస్థితుల నుంచి తప్పించడానికి శక్తి కలిగిన వాడు ఆయన. రక్షణ లేనటువంటి వారి కోసం నువ్వు బాధపడుతున్నావా, రక్షించబడలేదని వారు మారని అనుకుంటున్నావా? లేదు, యేసయ్య వారిని మార్చగలడు. యేసయ్య వారిని మార్చగలడు. నువ్వు ప్రార్థన చెయ్యి. కడుగట్టినట్టు దొంగల్ని యేసయ్య మార్చాడు. వారు మారండి అని అనొద్దు. యేసయ్య మార్చిన శక్తి కలిగిన వాడు. ఎంతో మంది చెప్పేవండి, వారు మాట్లాడినా మారలేదండి. వారు మాట్లాడితే మారకపోవచ్చు, కానీ యేసయ్య మాట్లాడితే తప్పకుండా మారాల్సిందే. ఆయన మార్చగలిగిన శక్తి ఆయనకు ఉంది. నీ భర్తను మార్చగలడు, నీ బిడ్డలను మార్చగలడు, నీ రక్త సంబంధికులు మార్చగలడు, నీ కుటుంబ సభ్యులు మార్చగలడు, నీ భార్యను మార్చగలడు. ఆయన మార్చగలడు. ఆయన శక్తి ఉంది, మార్చగలిగిన శక్తి ఆయనకు ఉంది. ప్రార్థన చేసుకో ఈ సమయం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును, నిజమే, మనుషుల యొక్క బలం తగ్గిపోవచ్చు, మనుషుల యొక్క ధనం తగ్గిపోవచ్చు, ఆహారం తగ్గిపోవచ్చు, మెడిసిన్ తగ్గిపోవచ్చు, సరిపడా లేకపోవచ్చు, కానీ నీ శక్తి మాత్రం తక్కువ కాలేదు. నీ శక్తి తక్కువ కాలేదు. మమ్మల్ని పోషించడానికి శక్తి కలిగిన వాడు, మమ్మల్ని బాగు చేయడానికి శక్తి కలిగిన వాడు, రక్షణ లేని రక్షించడానికి శక్తి కలిగిన వాడు కనుక ఈ ఉదయకాలం మమ్మల్ని అందరూ మీ కృపాస్తలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కంజన సహవాస సన్నిధి ఇది మొదలు సదాకాలం మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్.